హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 5వ వచనం చదువుకుందాం మనమందరం కూడా. మొదటగా లేఖన భాగంగా 11:5 విశ్వాసమును బట్టి హానోకు మరణము చూడుకుంటున్నట్లు కొనిపోబడెను. అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టడయుండెనని సాక్ష్యము పొందెను. కాగా దేవుడు అతని కొనిపోయిన గనుక అతడు కనబడలేదు. ఆమేనామె. అదేవిధంగా ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 11 వచనం నుండి 16 వచనాల వరకు దేవుని యొక్క వాక్యమును మనం అందరం కూడా భయభక్తులతో చదువుకుందాం. 4:11 మనమందరము విశ్వాస విషయములోను దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయములోను ఏకత్వము పొంది సంపూర్ణ పురుషులకు వరకు, అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణ గలవారమగు వరకు ఆయన ఇలాగూ నియమించెను. ఆమేన్. హల్లెలూయా. దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. 16 దాకా చదువుతానండి, దయచేసి అందు కూడా గమనించండి. పరిశుద్ధులు పరిపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మము జరుగుటకును ఆయన కొందరిని అపోస్తులుగాను, కొందరిని ప్రవక్తలుగాను, కొందరిని సువార్తికులుగాను, కొందరిని కాపరులుగాను, ఉపదేశకులుగాను నియమించెను. అందువలన మనమిక మీదట పసిపిల్లలమై ఉండి మనుషుల మాయోపయముల చేత వంచనతోనూ తప్పు మార్గమునకు లాగు కుయుక్తితోనూ గాలికి కొట్టుకొని పోవునట్లు కల్పించబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొని పోవచ్చు అలల చేత ఎగరగొట్టబడిన వారమైనట్లు ఉండక ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయములలో ఎదుగుదుము. ఆయన శిరస్సై ఉన్నాడు. ఆయన నుండి సర్వ శరీరము చక్కగా అమర్చబడి తనలోనున్న ప్రతి అవయవము తన పరిమాణము చొప్పున పనిచేయుచుండగా ప్రతి కీలు వలన కలిగిన బలము చేత అతుకబడి ప్రేమయందు తనకు క్షేమాభివృద్ధి కలుగునట్లు శరీరమునకు అభివృద్ధి కలుగజేయుచున్నది. ఆమేన్. చదవబడిన దేవుని యొక్క నా వాక్యమును ప్రభు దీవించి ఆశీర్వదించును గాక. దయచేసి అందరూ కూడా కూర్చోనండి. హల్లెలూయా గాక. సంఘముగా కూడిన దేవుని యొక్క పరిశుద్ధులందరూ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా యొక్క శుభములు, హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ప్రభువులందరూ కూడా దీవించును గాక. హానోకు పిరమిడ్ అనే ఒక చిన్న వర్తమానాన్ని చెప్తాను. దాదాపు ఒక 50 మినిట్స్ లేకపోతే ఒక 1 అవర్. అందరూ కూడా జాగ్రత్తగా గమనించాలని నా యొక్క ప్రార్థన. నా ప్రియమైన సోదరి సోదరులారా, విశ్వాసమును బట్టి హానోకు మరణము చూడకుండానట్లు కొనిపోబడెను. ఆమె అవునా? హానోకు మరణం అంటే చెప్పండి. మరణం అంటే ఏంటండి? మరణము అంటే దేవుని నుండి నిత్య ఎడబాటు. హల్లెలూయా. దేవుని నుండి నిత్య ఎడబాటు ఎవరు తీసుకొచ్చారంటే ఆదాము హవ్వలు ఇద్దరు కూడా
ఆయన సంతానముగా ఆయన పిల్లలకి, ఆదాము సంతానానికి మొత్తము కూడా పాపము, ఆజ్ఞ అతిక్రమము పాపము, పాపం వలన వచ్చిన జీతము మరణము. హల్లెలూయా. ఒకప్పుడు దేవునితో జీవించేటువంటి ఆ నిత్యమైన ఎటర్నల్ లైఫ్ అనబడే నిత్య జీవము దేవునితో లేకుండా పాపం వలన ఆదాము సంతానానికి సమస్తము కూడా మరణం వచ్చింది. హల్లెలూయా. ఒకని వలన పాపము వచ్చెను, అది అందరికీ సంక్రమించి. మరణం లేనోడు భూమి మీద ఉన్నాడా? 2 మరణాలు ఉన్నాయి. ఒకటి భౌతిక సంబంధమైన మరణము, 2 ఆత్మ సంబంధమైన మరణము. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ ఏమంటున్నాడంటే, నా ప్రియమైన సోదరి సోదరులారా, హానోకు విశ్వాసమును బట్టి మరణమును చూడకుండా కొనిపోబడ్డాడు. హల్లెలూయా. కొందరు కథలు భలే చెప్తారు, డినామినేషన్ సహోదరులు, ముఖ్యంగా పెద్దయ్య గారు భలే చెప్తారు. ఏమంటారు తెలుసా? దేవుడు తీసుకెళ్ళిపోయాడు కాబట్టి వెళ్ళిపోయాడు అంటాడు. కానీ దేవుని వాక్యం ఏమంటుందంటే, విశ్వాసమును బట్టి హానోకు మరణము చూడలేదు. హల్లెలూయా. విశ్వాసమును బట్టి హానోకు మరణము చూడలేదు. కానీ అక్కడ ఒక కార్యం జరుగుతూ ఉన్నది. ఏంటంటే, రక్త మాంసములు ఎన్నడూ కూడా దేవుని రాజ్యమును స్వతంత్రించుకోవు. రక్త మాంసముల శరీరంతో ఎవరు కూడా, ముస్లిం సహోదరులు చెప్తారు, మనం ఇక్కడ ఎలా ఉన్నామో ఇట్లాంటి శరీరాలతోనే దేవుని రాజ్యములో మా భార్యలతోటి, మా పిల్లలతోటి, మా అన్నదమ్ములతోటి, మా అక్క చెల్లెలతోటి, అన్నదమ్ములతోటి అందరితో మేము ఇట్లాగనే హ్యాపీగా ఉంటాము. అందుకే ఈ జీవితంలో కూడా చనిపోయినా కూడా ఆ జీవితంలో హ్యాపీగా ఉంటాం. కాబట్టి మేము ఏం చేస్తున్నామంటే హార్ట్ చేస్తున్నాము అంటారు. హల్లెలూయా. మొత్తం చెప్తే బాగోదులే. అందుకని ఇదే మాట, ఇదే కార్యాన్ని తీసుకొని యెహోవా సాక్షులుగా మనమందరం మన బంధువులందరూ కలిపేసుకుందాం. మన బంధువులందరినీ, మన అన్నదమ్ములని, అక్క చెల్లెల్ని అందరితో మనం ప్రేమగా ఉండి ఊరక తీసుకొచ్చుకొని సంఘంలో ఉంచుకొని మనతో ప్రేమగా ఉంటే వీళ్ళందరూ కూడా మన దేవుని రాజ్యంలో వీళ్ళందరూ కూడా మనతో ఉంటారు. హల్లెలూయా. అర్థమవుతుందా? పాప క్షమాపణ కలుగకుండా, దేవుని యొక్క పరిశుద్ధాత్మ బాప్తిసము దేవుడు ఒక వ్యక్తికి ఇవ్వకుండా, అడాప్షన్ పుత్ర స్వీకారము చేసుకొనకుండా ఆయన యొక్క దేవుని రాజ్యంలోనికి ఎవరినైనా తీసుకోడు. ఎవరిని తీసుకోడు. హల్లెలూయా. దేవుని యొక్క నామానికి మహిమ కలుగునుగాక. ఒకప్పటి కాలములో ఆయన చూసి చూడనట్లుగా ఉండెను. ఇప్పుడైతే ప్రతి ఒక్కరూ మారు మనసు పొందాలని ఆయన కోరుతున్నాడు. కానీ ఇక్కడ ఏమంట, హానోకు విశ్వాసమును బట్టి కొనిపోబడ్డాడు. కొనిపోబడక మునుపు అతడు దేవునితో నడిచెను. దేవుడితో దేవుడు ఏమై ఉన్నాడు? హల్లెలూయా. దేవుడు మొదట ఆత్మై ఉన్నాడు. హల్లెలూయా. ఆత్మగా ఉన్న ఆయన లోగోస్గా మారాడు. ఏమండి? అంటే దేవుడు తన స్వరూపము, తన పోలికలో ఆత్మగా ఉన్న ఆయన తన కొరకు ఒక ఇమేజ్ని, ఒక స్వరూపాన్ని, ఒక పోలికను చేసుకున్నాడు. ఆమేన్. అదే ప్రభు అయిన యేసుక్రీస్తు. అదృశ్యుడైన దేవుడు దృశ్యుడైన దేవుడుగా మారాడు. ఆమేన్. ఆయన ఎల్లప్పుడూ కూడా వాక్యమై ఉన్నాడు. అందుకే ఇక్కడ హానోకు దేవునితో నడిచెను అంటే, హానోకు దేవుని వాక్య ప్రకారము వాక్యముతో నడిచాను. వాక్యము వలె, క్రీస్తు వలె జీవించాను. హల్లెలూయా. అప్పుడు ఆయన దేవుడికి ఇష్టడై ఉన్నాడు కనుక, దేవుడు అతన్ని కొనిపోయాడు కనుక అతడు కనపడలేదు. హల్లెలూయా. ఇక మోషే గారిని కదా ఎతికినట్టుగా ఎతకాల్సిన అవసరం లేదు. హానోకు గారిని ఎతికారు లేదా? ఎలీషా శిష్యులు ఎతికారా? చెప్పండి. ఎలీషా శిష్యులు ఏలియా గారిని ఎతికారు లేదా?
ఎతికినప్పుడు ఎక్కడ ఎతికినా ఆయన కనపడలేదు. ఎందుకంటే ఆయన కూడా ఒక పునరుద్ధానానికి సాదృశ్యంగా ఉన్నాడు. ఒక రూపాంతరపరిచే శక్తికి, ఒక ఎత్తబాటుగా ఆయన కూడా ఒక సాదృశ్యంగా ఉన్నాడు. అందుకే ఆయన కూడా అగ్ని రథముల చేత ఆయన పరలోకమునకి వెళ్ళిపోయాడు. ఆమేన్. దేవుని యొక్క నామానికి మహిమ కలుగునుగాక. ఇక్కడ చూడండి నా ప్రియమైన సహోదరి సహోదరుల, ఇక్కడ ఏమంటున్నాడు అంటే చదవండి 11వ అధ్యాయం 5వ వచనం, ఏప్రిల్ రాసిన పత్రిక. విశ్వాసమును బట్టి హనోకు మరణము చూడకుండానట్లు కొనిపోబడెను. అతడు భూమి మీద నుండి మరణము చూడకుండా కొనిపోబడక ముందు దేవుడికి ఇష్టడై ఉండెను. హల్లెలూయా. ఏమన్నాలి సార్? అందరు చెప్పాలి. హనోకు మరణము చూడకుండా కొనిపోబడ్డాడు. ఆయన కొనిపోబడక మునుపు దేవుడికి ఎలా ఉన్నాడు? దావీదు దేవునికి ఇష్టానుసారుడైన మనుష్యుడు. మోషే దేవుని యొక్క ఇంట్లో నమ్మకమైన వాడు. హనోకు దేవునికి ఇష్టుడు. హల్లెలూయా. ఇప్పుడు హనోకు వెళ్ళిపోకముందు, మరణము చూడకుండా వెళ్ళిపోకముందు దేవుడికి ఇష్టడుగా ఉన్నాడు కాబట్టి ఆయన తీసుకెళ్ళిపోయాడు. అవునా కదా? ఇప్పుడు హనోకు గురించి మనం తెలుసుకోవాలంటే మొదట హనోకు దేవుని యొక్క సంతానముకు సంబంధించిన వ్యక్తులలో ఎన్నోవాడు. అంతే కదా? హల్లెలూయా. దేవుని యొక్క నామానికి స్తోత్రం. ఆమేన్ ఆమేన్. గట్టిగా ఆమేన్ చెప్పు. దేవుని ఆదాము సంతానానికి సంబంధించి ఎన్నోవాడు కాదంట. కాదు 8వ వాడు, నోవాహు 9వ వాడు అన్నట్టుగా డినామినేషన్ వాళ్ళు రాసుకున్నారు బైబిల్. వింటుండ్రా? హల్లెలూయా. ఒకసారి చూడు యూదా రాసిన పత్రిక. నాకు దగ్గర కొన్ని లేఖనాలు ఉన్నాయి. మైక్ తీసుకున్నారు ఆ బ్రదర్, ఎవరైనా త్వరగా ఫాస్ట్గా చదవాలి. దేవుని యొక్క నామానికి స్తోత్రం. 14-15 వచనం చదవండి అయ్యా. ఆదాము మొదలుకొని, అందరూ బాగా చూడాలా. ఆదాము మొదలుకొని 7వ వాడైన హనోకు కూడా, ఆదాము మొదలుకొని 7వ వాడైన హనోకు కూడా వీరిని గూర్చి ప్రవచించి ఇట్లన్నాడు. ఇదిగో అందరికీ తీర్పు తీర్చుటకును, భూమి మీద ఉన్న ప్రజలందరికీ తీర్పు తీర్చుటకును, వారిలో భక్తిహీనులందరూ భక్తిహీనముగా చేసిన వారి భక్తిహీనులు, భూమి మీద ఉన్న భక్తిహీనులందరూ తమ యొక్క భక్తిహీనను బట్టి చేసిన వారి భక్తిహీన క్రియలన్నింటినీ గూర్చి, వారి భక్తిహీనమైన నీచమైన క్రియలను బట్టి భక్తిహీనులైన పాపులు తనకు విరోధముగా చెప్పిన కఠినమైన మాటలన్నిటినీ దేవుని యొక్క వాక్యమునకు, క్రీస్తు యొక్క వాక్యమునకు వ్యతిరేకంగా మాట్లాడిన మాటలను బట్టి వారిని ఒప్పించుటకును, వారి నోటితో వారిని ఒప్పించడానికి ప్రభువు తన వేవేల పరిశుద్ధుల పరివారముతో వచ్చాను. ఆయన ఒప్పించడానికి ఎవరితో వచ్చారంట? వేవేల పరిశుద్ధుల పరివారంతో కూడా వచ్చాను. ఎవరితో వచ్చాడు? పరిశుద్ధులు. చెప్పండి, ఆడున్నదే చెప్పండి, కొత్తదేం చెప్పొద్దు. వేవేల పరిశుద్ధుల ఎవరు? వేవేల పరిశుద్ధుల పరివారం ఎవరు? హల్లెలూయా. గొర్రెపిల్ల భార్య పరిశుద్ధుల పరివారం. ఈ 2000 సంవత్సరాలలో ఆయన ఏర్పాటు చేసుకున్న ఆయన పరిశుద్ధులు, ఆయన యొక్క పరివారము, దేవుని యొక్క పరిశుద్ధాత్మ బాప్తిసము కలిగి ఆయన శరీరములో భాగములు ఉన్న వారందరూ కూడా వేవేల పరిశుద్ధుల పరివారముతో భక్తిహీనులు తాము చేసిన క్రియలను బట్టి, దేవుని వాక్యమునకు వ్యతిరేకంగా మాట్లాడిన వారి యొక్క నోటి కఠినమైన మాటలను బట్టి వాళ్ళని ఒప్పించడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు, గొర్రెపిల్ల భార్య ఇద్దరు కూడా వేవేల పరిశుద్ధుల పరివారంతో కూడా వచ్చాను. ఆదాం మొదలుకొని హానోకు వరకు, 7వ వాడైన హానోకు వరకు ఉంది.
అవునంటే ఆదాము మొదలుకొని 7వ వాడైనా హానోకు వరకు. దేవునికి స్తోత్ర. బైబిల్ ఏమంటుందంటే 7వ వాడు హానోకు, 7th వన్ ఈజ్ హానోక్. ఆదాము మొదటివాడు. రెండో వాడు ఎవడు? రెండో వాడు ఎవరండి? రెండో వాడు షేతు. మూడో వాడు ఏనోషు. 4వ వాడు కైనాను. 5వ వాడు మహలేలు. 6వ వాడు యరదు. 7వ వాడు చెప్పండి, 7వ వాడు అని చెప్పండి. హల్లెలూయా. ఆడు ఉందిగా 7వ వాడు అనకుండా అదని చెప్పండి. దేవునామానికి స్తోత్రం. అంటే ఇప్పుడు లూకాసు వార్తలు చూస్తే ఆదాము దేవుని కుమారుడు అని ఉంటుంది. అవును కదా? అవునండి, నిజమేనా? నిజమే కాదు? ఆదాము ఎవరు కుమారుడు? ఆదాము దేవుని కుమారుడు. హల్లెలూయా. ఆదామును ఎవరు చేశారు? ఏదోనులో దేవుడే చేశాడు. తన స్వరూపమును తన పోలిక చొప్పున దేవుడే చేశాడు. హల్లెలూయా. ఇప్పుడు ఆదాము దేవుని కుమారుడు అయితే ఆదాము తన పాపం చేసిన తర్వాత తన పోలిక తన స్వరూపములో ఎవరిని కన్నాడు? హేబేల్ని కన్నాడు. చూడు ఒకసారి ఆదికాండం ఒకసారి చూస్తే బాగుంటుంది. అందరూ కొత్తగా చూస్తున్నారు కొంతమంది అయితే. 4వ అధ్యాయం క్షమించండి, ఆదికాండం బదులు ముందు లూకాసు వార్త 3వ అధ్యాయం చదివాయా? 3:37-38 చదవండి త్వరగా. ఎవరండి? మీరు ఎక్కడి నుంచి చూడాలంటే హానోకు ఎరోదుకు. హానోకు 7వ వాడైతే ఎరోదు 6వ వాడు. ఎరోదు మహలేలుకు. మహలేలు కెయినానుకు. కెయినాను ఎనోషుకు. ఎనోషు షేతుకు. షేతు ఆదాముకు. ఆదాము దేవునికి కుమారుడు. హల్లెలూయా. అంటే ఆ దేవుడిలో నుంచి ఆదాము వచ్చాడు. ఆదాములో నుండి షేతు వచ్చాడు. షేతులో నుండి ఏనోషు వచ్చాడు. ఏనోషులో నుండి కైనాను వచ్చాడు. కైనాన్లో నుండి మహలేలు వచ్చాడు. మహలేల్లో నుండి యరదు వచ్చాడు. యరదుకి ఎవరు పుట్టారు? హానోకు పుట్టాడు. హల్లెలూయా. యరదు నుండి హానోకు పుట్టాడు. అందరూ వింటున్నారా? అందరు గట్టిగా మేము చెప్పు. అంటే ఇప్పుడు దేవునిలో నుండి యొక్క సంతానం అంతా వస్తూ ఉంది. అవును కదా? చెప్పయ్యా. హల్లెలూయా. అదే ప్యాటర్న్ గురించి ఆయన ఆదికాండంలో కూడా మాట్లాడు. చూడు 5వ అధ్యాయం, ఆదికాండం 5వ అధ్యాయం 3వ వచనం నుంచి చదువు త్వరగా. ఆదాము వంశావళి. ఆదాము యొక్క వంశావళి గ్రంథము ఇదే. దేవుడు ఆదామును సృజించిన ఆదాము యొక్క వంశావళి. ఆదాము యొక్క వంశావళి గ్రంథము ఇదే. ఏది? ఇదే. అటు దేవుడు పరిశుద్ధాత్మ మాట్లాడుతూ ఉంది. ఇదే. హల్లెలూయా. మనం ఏది మార్చడానికిలే, కలపడానికిలే. హల్లెలూయా. ఏందంట అక్కడ ఏమంటున్నాడు ఆయన? వంశావళి గ్రంథంలో ఎవరున్నారు? వంశావళి జీనియాలజీలో వంశావళిలో ఎవరున్నారు అక్కడ? షేతు. చదవండి అయ్యా. ఆదాము 130 ఏండ్లు బ్రతికి. ఎన్ని సంవత్సరాలు బతికాడు? నేను చదువుతాను, మీరు ఫాస్ట్గా అయిపోద్ది. ఆదాము 130 సంవత్సరాలు బతికి ఎవరిని కన్నాడంటే షేతును కన్నాడు. అవునండి. ఆయన వచ్చి 930 సంవత్సరాలు బ్రతికాడు. ఎవరు? ఆదాము గారు. షేతు ఏనోషును కన్నాడు. ఏనోషును 105 సంవత్సరాలప్పుడు కన్నాడు. 105 సంవత్సరాలు. ఆయన వచ్చి 912 సంవత్సరాలు బ్రతికాడు. హల్లెలూయా. ఇప్పుడు షేతు ఏనోషును కన్నాడు. ఏనోషు 90 సంవత్సరాలప్పుడు కైనాను కన్నాడు. హల్లెలూయా. కైనాను కన్నప్పుడు ఆయన బతికిన సంవత్సరాలు ఏంటంటే 905. షేతు వచ్చి 912. ఆదాము వచ్చి 930. వింటున్నారా? ఇప్పుడు కైనాను మహలేలుని కన్నాడు. హల్లెలూయా. ఎప్పుడు కన్నాడంటే 70 సంవత్సరాలప్పుడు కన్నాడు. ఆయన బ్రతికిన సంవత్సరాలు 910. ఎవరు? కైనాను. వింటున్నారా? ఇప్పుడు మహలేలు యరదును కన్నాడు. ఎప్పుడు కన్నాడంటే 65 సంవత్సరాలప్పుడు కన్నాడు. ఇప్పుడు ఆయన బ్రతికిన సంవత్సరాలు 895. వింటున్నారా?
హల్లెలూయా. ఇప్పుడు యెరెదు ఎవరిని కన్నాడంటే హానోకుని కనెను. హానోకుని ఎప్పుడు కన్నాడు అంటే 162 సంవత్సరాలు బ్రతికి హానోకును యెరెదు కన్నాడు. హల్లెలూయా. కానీ ఇప్పుడు హానోకు 365 సంవత్సరాలు బ్రతికి, ఏమండే 365 సంవత్సరాలు బ్రతికి దేవునితో నడుస్తూ వాక్య ప్రకారము జీవిస్తూ ఒక దినమున ఆయన పరలోకమునకు మరణము చూడకుండా ఆరుణమయ్యాడు. అందరూ వింటున్నారా? దేవుడు ఆదామును కన్నాడు, కానీ ఆదాము షేతును కన్నాడు. షేతు ఎనోషును కన్నాడు. ఎనోషు కైనాను కన్నాడు. కైనాను మహలేలును కన్నాడు. మహలేలు యెరెదును కన్నాడు. యెరెదు హానోకును కన్నాడు. అంటే ఆదాము మొదలుకొని హానోకు వరకు ఎంతమంది చెప్పండి? ఎంతమంది? 7 మందేనా? మరి కయ్యూని ఎక్కడ? కయ్యూడు కనపడలేదే. కయ్యూను కనపడ్డా? మరి ఎందుకు కనపడలే కయ్యూను? ఆదాము వంశావళి గ్రంథం ఇదే అని దేవుడు ఆదికాండము 5వ అధ్యాయంలో రాయిస్తున్నాడు. యూదా రాసిన పత్రికలో ఖచ్చితంగా ఆదాము మొదలుకొని హానోకు 7వ వాడు అని రాయిస్తున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు ఇక్కడ 7వ వాడు హానోకు అన్నాడు, మొదటివాడు ఆదాము అన్నాడు. మరి కయ్యూను ఎక్కడా? కయ్యూను ఆదాము సంతానం కాదు. హల్లెలూయా. కానీ హేబేలు ఆదాము సంతానం. అవును కాదా? చూడు, అదే బైబిల్ అంటుంది, గమనించు. ఆదికాండం 4వ అధ్యాయం 25వ వచనం చదువు. ఆదికాండం 4వ అధ్యాయం 25వ వచనం. ఆదాము మరలా తన భార్యను కూడినప్పుడు, ఎప్పుడు? మొదట కూడినప్పుడు హేబేలు పుట్టాడయా. ఎస్, అందరూ వింటున్నారా? మొదట కూడినప్పుడు ఫస్ట్ టైం పాపం జరిగినప్పుడు కూడినప్పుడు ఎవరు పుట్టాడు? హేబేలు పుట్టాడు. ఎస్, వింటున్నారా? ఇప్పుడు హేబేలు పుట్టిన తర్వాత ఏం జరుగుతా ఉంది? కయ్యూను చంపేశాడు హేబేల్ని. కయ్యూను చంపిన హేబేలునకు కయ్యూను చంపిన మొదటి సంతానముగా ఉన్న హేబేలుకు ప్రతిగా దేవుడు నాకు మరొక సంతానము నియమించానని, హేబేలుకు ప్రతిగా మరొక సంతానమును దేవుడు నాకు నియమించానని, అనుగ్రహించనని కొని అతనికి షేతు అని పేరు పెట్టాడు. వింటున్నారా? కళ్ళు నలు బాగా చూడాలా, లేఖనాలు కాదు, ఆత్మీయంగా చూడాలి అందరూ. ఆమేన్. ఆ భౌతికంగా చూసేవాడికి కళ్ళు తిరుగుతుంది, ఆత్మీయంగా చూస్తేనే అర్థమవుతుంది. హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం. కయ్యూను ఎక్కడ కూడా ఆదాము వంశావళిలో ఆదికాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు అసలు లేనే లేడు. వాడు సీడ్ ఆఫ్ సర్పెంట్, సర్పము యొక్క సంతానం వాడు. ఆమేన్. ఎన్నడూ కూడా దేవుడు సర్ప సంతానముతో తన యొక్క సంతానమును కలవడానికి ఒప్పుకొనడు. అందుకే నోవా కాలంలో దేవుని కుమారులు సర్ప సంతానముతో కలుస్తూ ఉన్నందుకు, పాపము జరుగుతూ ఉన్నందుకు దేవుని యొక్క ఆత్మ నరులతో ఎల్లప్పుడూ కూడా వాదించదనే మాట చెబుతూ దేవుని కుమారులను సహితం ఆయన జలప్రళయంలో నాశనం చేశాడు. హల్లెలూయా. చేశాడా లేదా? మరలా సర్ప సంతానముగా ఉన్న దాంట్లో ఆయన కలవకుండా ఉన్నట్లు నెహెమ్యా కాలంలో అనేక మందిని స్త్రీలో యూదులలో ఉన్న వారందరూ కూడా వివాహం చేసుకుని ఉంటే వారికి పరిత్యాగ పత్రిక ఇచ్చి వాళ్ళందరూ కూడా తరిమి వేశాడు. చూడలేదా? ఎవరినైతే అన్నిశ్రులు వివాహం చేసుకున్నారో ఇజ్రాయెల్ అందరూ కూడా పరిత్యాగ పత్రిక ఇచ్చి తరిమేయమన్నాడు నెహెమ్యా. ఎజ్రా చేసిన పాపం బట్టి ఉదయం నుంచి సాయంత్రం వరకు వాళ్ళందరూ కూడా ఏడుస్తూ దేవుని యొక్క సంతానంలో పాప క్షమాపణతో పశ్చాత్తపడుతూ ఉన్నారు వాళ్ళు. ఎజ్రా గ్రంథంలో చదివినట్లయితే
హల్లెలూయా. అన్నాడు కూడా దేవుని సంతానాన్ని దేవుడు ఆయన సంతానం కాని దాంతో ఎన్నడూ కూడా కలవనీయుడు. అవసరమైతే దేవుడు తీసేస్తాడు ఆ వ్యక్తుల్ని. అందుకే వివాహము దగ్గర చాలా కాకపోయినా పర్వాలే, 30 ఏళ్ళైనా కూడా ఆగు, ఏం వచ్చి నష్టమేంలే నీకే, ఏమే ఏ నష్టమేముంది, నష్టమేముందా? జరిగిపోతే నష్టం, జరగకపోతే వచ్చిన నష్టం ఏంలే. హల్లెలూయా. దేవుని యొక్క నామానికి మహిమ కలుగునుగాక. దేవునికి స్తోత్రం. కాబట్టి చూడు, ఆదాము మొదలుకొని 7వ వాడైన హానోకు అని యూదారాత్రి పత్రికలు రాస్తా ఉన్నా. హానోకు ఒక పిరమిడ్ని కట్టాడు. జలప్రళయమునకు ముందు ఒక పిరమిడ్ని కట్టాడు. ఆ పిరమిడ్ ఏమంటారంటే దాన్ని గీజా పిరమిడ్ అని అంటారు. హల్లెలూయా. ఆ గీజా పిరమిడ్ దేవుని యొక్క వర్తమానికుడు ప్రవక్త ఏమంటున్నారంటే అది ఒక ఆత్మ సంబంధమైన మందిరమునకు ఒక ఉగ్రతకు ముందు ఆయన ఒక సాదృశ్యంగా ఉన్న దానిని ఆ మోషేకి కొండపైన ఒక దర్శనమును చూపించి ఆ దర్శనం ప్రకారము మోషే ద్వారా ఒక నిజమైన దేవాలయాన్ని ఏ విధంగా కట్టించాడో ఆ విధంగా హానోకు ద్వారా కూడా ఒక ఆత్మ సంబంధమైన మందిరాన్ని ఉగ్రతకు ముందు ఆయన కట్టించాడు. హల్లెలూయా. ఎక్కడ కట్టించాడు తెలుసా? అన్యజనుల మధ్యలో కట్టించాడు. ఎక్కడ కట్టించాడు సార్? గీజా పిరమిడ్ ఎక్కడుంది? ఈజిప్టీస్ ఎవరు? ఈజిప్ట్లో ఎవరు చెప్పండి? ఈజిప్టియన్స్ ఎవరు? సిరియా వాళ్ళు ఎవరు? లెబనాన్లు ఎవరు? జోర్దాన్ ఎవరు? మరి దేవుడి ప్రజలు అంటే ఎవరు? ఇజ్రాయిల్. ఈజిప్టీస్ అంతా అన్ని జనులే. హల్లెలూయా. ఆ ప్రవచనం నేను చూపిస్తాను ఇప్పుడు నీకు బైబిల్లో. దేవుని ఎక్కడ మనకి మహిమ కలుగునుగాక. అందరూ వింటున్నారా? కాబట్టి ఇక్కడ ఏమంటాడంటే హానోకు ఆ కాలంలో ఒక పిరమిడ్ కట్టాడు అంటే ఈ దినములలో దేవుడు అంటున్నాడు తన వర్తమానికుడి ద్వారా, హానోకు ఒక పిరమిడ్ కట్టాడంటే అంత దినములలో కూడా పిరమిడ్ని కట్టే ఒక హానోకులు ఉన్నారు. పిరమిడ్ని కట్టే ఆ హానోకు భౌతిక సంబంధమైన పిరమిడ్ని కడితే ఈ ఆత్మ సంబంధమైన హానోకులు ఆత్మ సంబంధమైన పిరమిడ్ని కడుతున్నారు. హల్లెలూయా. ఎలా ఉందంట పిరమిడా? పిరమిడ్ తెలుసా? చూశారా? పిరమిడ్ చూశారా అయ్యా? పిరమిడ్ చూశారా? దేవుడు 3 బైబిళ్ళు రాశాడు. ఏం రాశాడు? దేవుడు ఎల్లప్పుడూ కూడా 3లో పరిపూర్ణుడు, 7, 8లో సంపూర్ణుడు. ఆమేన్. ఇప్పుడు 3 బైబిల్ రాశాడు. మొదటి బైబిల్ ఎక్కడ రాశాడు? ఆకాశంలో రాశాడు. ఎక్కడ రాశాడు? రాశాడా? చెప్పండి. అందరూ ఒక పరిపూర్ణ మానవుని స్వరూపం జరగలేదా? వధు వృక్షం యొక్క పునరుద్ధరణ చదవలేదా? ఎక్కడలే పాస్టర్ గారు ఇచ్చిన పుస్తకాలు ఉన్నాయి, మా ఇంట్లో మా బీరువాలో చీరలు బెరుచుకున్నట్టు బెరుచుకుంటున్నాం పుస్తకాలన్నీ, చదివే టైము ఓపిక ఏడుంది, మా పనులకే సరిపోతుందంటవా? చదవాలా? హల్లెలూయా. కనీసం 1 అవర్ అన్న కేటాయించి చదవడానికి. దేవుని యొక్క నామానికి మహిమ కలుగునుగాక. ఇప్పుడు ఇక్కడ ఏమంటాడంటే ఇప్పుడు హానోకు ఒక పిరమిడ్ని అప్పుడు కట్టాడంటే ఆత్మ సంబంధమైన హానోకులు కూడా ఈరోజు ఒక పిరమిడ్ని కడుతూ ఉన్నారు. ఆ హానోకు ఒక అణుశక్తి ద్వారా యొక్క పిరమిడ్ని కట్టాడు. ఈ యొక్క హానోకు ఈ కాలంలో అంత్యదినముల్లో ఉన్న హానోకు ఒక పరిశుద్ధాత్మ శక్తి ద్వారా ఒక పిరమిడ్ని కడుతూ ఉన్నాడు. హల్లెలూయా. అందరు గట్టిగా ఆమేన్ చెప్పు. పరిశుద్ధాత్మ శక్తి ద్వారా ఆ యొక్క పిరమిడ్ని ఆయన అణుశక్తి ద్వారా కట్టాడు. అణుశక్తి అదొక పవర్, అదొక శక్తి.
అవునా? ఇప్పుడు ఈ ఈ యొక్క పిరమిడ్ కట్టాలంటే దీనికి కూడా ఒక శక్తి కావాలా, అవునా కదా? హల్లెలూయా. ఇప్పుడు దీన్ని కట్టాలంటే దీనికి ఒక శక్తి కూడా కావాలి, దీనికి కూడా పవర్, ఒక పవర్ అనేది అవసరం. శక్తి లేకుండా పిరమిడ్ ఎన్ని మెట్లు ఉందంట? 7 మెట్లు ఉందట. 7 మెట్లు. ఎన్ని మెట్లు అండి? 7 మెట్లు. రాజుగారికి 7 మెట్లు. రాజుగారి గది ఎక్కడుంది? రాజుగారి గది ఎక్కడుంది? హల్లెలూయా. ఎవరు మోడీ గారి గది కాదు నేను చెప్పేది. హానోకు కట్టిన పిరమిడ్లో రాజుగారి గది ఎక్కడుంది? 7వ మెట్టు తరువాత ఉంది. ఆయన ఏం చేశాడంటే పునాది వేశాడు, 7 మెట్లు కట్టాడు. 7 మెట్ల తర్వాత తలరాయి పెట్ల. తలరాయి కూడా పిరమిడే. అడు చూడు పైన పిరమిడ్లో చూడు. నేను అది పెట్టుంటే బాగుండు, మీకు అర్థమై ఉండు. మీ అందరికీ అర్థమైంది, ఎందుకంటే ఒక పరిపూర్ణ మానవ స్వరూపం చదివారు కాబట్టి అర్థమైందని నేను అనుకుంటున్నా. అది చూడు, చారిటీ అంటే అగాపే లవ్, దేవుని యొక్క ప్రేమ. ఆమేన్, హల్లెలూయా. అది హానోకు పెట్టలేదు. 7 మెట్లు పెట్టాడు. 7 మెట్ల తర్వాత ఆయన తలరాయి పెట్టలేదు. జెరుబ్బాబెలు కూడా దేవుని యొక్క మందిరాన్ని కట్టాడు. ఆయన కూడా పునాది వేశాడు. ఇజ్రాయెల్ అందరూ కూడా మందిరాన్ని కట్టారు. దానికి పైన పైకప్పును కూడా జెరుబ్బాబెలే దాని తలరాయిని పెట్టించునని ప్రవచనం ఉంది కాబట్టి దాన్ని కూడా పెట్టేశాడు ఆయన. యెరూషలేము దేవాలయంలో. హల్లెలూయా. అందరు ఇక్కడే ఉన్నారా? అందరూ వింటున్నారు అనుకుంటున్నా. దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. హానోకు పిరమిడ్ కట్టాడు. జెరుబ్బాబెలు ఒక భౌతిక సంబంధమైన మందిరాన్ని కట్టాడు. యేసుక్రీస్తు వారు ఒక పరిపూర్ణ మానవుని స్వరూపం అనే ఒక పిరమిడ్ని కట్టాడు. ఆమేన్. ఇప్పుడు అంత్యదినముల హానోకులు కూడా ఏం చేయాలా? అంత్యదినముల హానోకులు హల్లెలూయా, ఆమేన్. హానోకులు ఏం చేస్తారంటే ఇప్పుడు వీళ్ళు కూడా 7 మెట్లు కట్టిన తర్వాతనే, ఈ 7 మెట్లు కట్టడానికి ఆ యొక్క అనుశక్తిగా ఉన్నటువంటి పరిశుద్ధాత్మ పనిచేస్తుంది. కానీ పైన వచ్చి తలరాయిగా ఆయనే మూసివేసి సీల్వేస్తాడు. ఆమేన్, హల్లెలూయా. అందుకే దానికి ఏం చేయాలంటే మొదట దేవుడు అంటాడు, ప్రవక్త ద్వారా అంటాడు. దేవుడు ఏమంటాడు తెలుసా? అందుకని దేవుడు ఆ యొక్క పిరమిడ్ని కట్టాలి అంటే మొదటగా ఆయన ఏం చేస్తాడంటే లోకములో పనికిరాని రాళ్ళన్నిటిని ఏరుతాడు. మేస్త్రి ఏం చేస్తాడు? ఇటుకరాళ్ళు బాగుంటాయా? ఇల్లు కట్టేటప్పుడు బాగుంటాయి లేవండి? చెప్పండి. రాళ్ళన్నీ అన్నీ కొన్ని బాగుంటాయి, కొన్ని పగిలిపోయి ఉంటాయి, కొన్ని ఇరిగిపోయి ఉంటాయి, వేసేటప్పుడు ఉంటాయి. ఈ రాళ్ళన్నింటినీ ఏం చేస్తాడు శిల్పకారుడు, మేస్త్రి? చెప్పు. ఏం చేస్తాడు? తీసుకొని ఫస్ట్ బాగా పునాది వేసి, దేవునికి స్తోత్రం, పునాది వేసి ఈ రాళ్ళు పెట్టేటప్పుడు ఏం చేస్తాడు? రాళ్ళు పెడతాడు. సరిపోతే ఓకే, సరిపోకపోతే దాన్ని ఏం చేస్తాడు ఆయన? చెప్పు చెక్కితే ఎగిరి ఆ పక్క పడాలి. చెక్కితే మొక్క ఎగిరి ఆబడిద్ది, పెడతాడు. మళ్ళీ పడలేదనక మళ్ళీ చెక్కుతాడు, మళ్ళీ పెడతాడు, మళ్ళీ సరిపోలో మళ్ళీ చెక్కుతాడు. హల్లెలూయా, అవును కదా? అప్పుడు ఆయన ఏదైతే శిల్పముగా ఉండాలని ఆ ఇంటి యజమానుడు ఏదైతే దాన్ని ఏ రూపంలో నిర్మించాలనుకున్నాడో, హల్లెలూయా, ఆ నిర్మాణం వచ్చే వరకు రాళ్ళన్నింటినీ కూడా చెక్కుకుంటానే పోతాడు. అవునా కదా? చెక్కితే దెబ్బ తగులుతుంది ఖచ్చితంగా. చెక్కుతూనే ఉంటాడు శిల్పకారుడు. హల్లెలూయా. అట్లాగే దేవుడు కూడా ఒక శిల్పకారుడై ఉన్నాడు. ఆమేన్. అందుకే పేతురు రాసిన పత్రికలు ఏమంటున్నాడు? ఒక మాట అంటున్నాడు, చదువు. పేతురు రాసిన మొదటి పత్రిక, దేవుని యొక్క నామానికి స్తోత్రం.
పేతురు రాసిన మొదటి పత్రిక అంటున్నాడు, చదువు. మనమందరము కూడా ఆత్మ సంబంధమైన మధ్యముగా కట్టబడుచున్నాము అని ఉంటుంది చూడు, 2వ అధ్యాయం అనుకుంటా. చదవండి అయ్యా. యేసుక్రీస్తు ద్వారా దేవుడికి అనుకూలమైనటువంటి ఏం బలులు సార్? ఆత్మ సంబంధమైన బలులను మనము దేవునికి అర్పించడానికి ఏం రాళ్ళు? మనం సజీవమైన రాళ్ళు అయి ఉండాలంటే హల్లెలూయా. లోకంలో ఉన్నప్పుడు నిర్జీవమైన రాళ్ళు, ఆమె నిర్జీవమైన రాళ్ళు దేవుని చేతికొచ్చి చెక్కబడిన తర్వాత సజీవమైన రాళ్ళ వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా మీరు కట్టబడుచున్నారు. ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడాలంటే ఏం చేయాలి? ఆయన చెక్కితే చెదిరిపోతారు. వాక్యములో నిలబడినోడు చెదిరిపోతాడు. హల్లెలూయా. పొట్టు ఎగిరిపోద్ది. గాలి వస్తే ఏమైద్ది? పొట్టు. యోహానేమన్నాడు? మక మండుచున్నా. అయ్యయ్యో, మళ్ళీ టాపిక్ మారిపోద్ది, వద్దులే. దేవునామానికి స్తోత్రం, దేవుని యొక్క నామానికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు ఏం చేస్తున్నాడంట? దేవుడు ఒక శిల్పకారుడుగా ఉండి మనం ఒక ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడడానికి ఆయన మనల్ని నిర్మిస్తూ ఉన్నాడు. చూడు, పౌలు గారు అంటాడు, 1 కొరింథీయులు 3వ అధ్యాయం 10-11 చదువు త్వరగా. 1 కొరింథీయులు 3:10-11. దేవుడు ఇప్పుడు చూడు, దేవుడు నాకు అనుగ్రహించిన కృప చొప్పున, మనము రాళ్ళుగా ఉన్నాం కదా, అందుకని దేవుడు మనకు అనుగ్రహించిన కృప చొప్పున నేను నేర్పరి అయిన శిల్పాకారుని వలె పునాది వేసి తిని. ఎవరు? నేను నేర్పరి అయిన శిల్పాకారుని వలె పునాది వేసి తిని. మరి ఒకడు దాని మీద కట్టుచున్నాడు. ప్రతివాడు దాని మీద ఎలాగ కట్టుచున్నాడో జాగ్రత్తగా చూచుకొనవలెను. ప్రతివాడు దాని మీద ఎలాగూ కట్టబడు. అందరితో అంటున్నాడు అన్నమాట. అందరితో. అయ్యో, ఇక్కడ 30 మంది ఉంటే 30 మందో, లేకపోతే 25 మంది ఉంటే 40 మందో, ఎంతో మంది సంథింగ్. హల్లెలూయా. ప్రతి ఒక్కరితో ఏమంటున్నాడు ఆయన? నేను నేర్పరిన శిల్పకారుని వలె పునాది వేసి తిని, మరి ఒకడు దాని మీద కట్టుచున్నాడు. ప్రతివాడు అది స్త్రీ అయినను సరే, పురుషుడైనను సరే, ప్రతివారు ఎలాగా ఆ పునాది మీద కట్టబడుచున్నారు జాగ్రత్తగా చూచుకొనవలెను. జాగ్రత్తగా చూసుకోవాలి. ఆమేన్. ఆత్మ సంబంధమైన మందిరం కట్టబడుతున్నప్పుడు జాగ్రత్తగా చూచుకొనవలెను. నాకు విశ్వాసం ఉందా? అందరూ చూడుట, అందరూ చూడండి, దయచేసి నాతో చూడండి. హల్లెలూయా. నాకు విశ్వాసం ఉందా? నాకు సద్గుణం ఉందా? నాకు ఆశా నిగ్రహం ఉందా? నాకు సహోదర ప్రేమ ఉందా? నాకు జ్ఞానం ఉందా? హల్లెలూయా. నాకు ఉందా? ఇది ఉందా లేదా? నీకు సహనం ఉందా? నాకు సహనం ఉందా అని ఏం చేయాలట? ప్రతి ఒక్కరు కూడా ఉందా? నాకు పైన కనపడుతుంది. ఏంది అది? పైన కనపడుతుందా? సహనం ఉందో లేదంటే ఎక్కడ కనపడుతుంది? శోధించబడినప్పుడు కనపడుతుంది. విశ్వాసం ఉందో లేదు ఎప్పుడు కనపడుతుంది? రోగం వచ్చినప్పుడు కనపడుతుంది. ప్రతి ఒక్క దానికి ఒక్కొక్క పరీక్ష ఇచ్చినప్పుడు కనపడుతుంది. హల్లెలూయా. దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. ఇప్పుడు అది రాగానే ఏం చేయాలంట? నాకు అది ఉందా? సహనం గురించి పరీక్షిస్తున్నప్పుడు నాకు కేకలేస్తున్నావు అనుకో, వీడికి సహనం లేదు. చెక్కు
చెక్కినాడు అనుక ఆయన. చెక్కినప్పుడు కూడా నువ్వు అక్కడే, పర్లేదు ప్రభు నువ్వు ఎంత చెక్కినా, నువ్వు ఒళ్ళంతా కురుపులు రప్పించినా పర్వాలే, నా భార్య చేత నువ్వు తిట్టించినా పర్వాలే, నా సహోదరులు వచ్చి తిట్టినా పర్వాలే, నా పిల్లలు చచ్చిపోయినా పర్వాలే, నా గొర్రెలు చచ్చిపోయినా పర్వాలే, నా ఒంటిలు పోయినా పర్లే, నా దున్నపోతులు పోయినా పర్లే, నా ఇల్లు పోయినా పర్వాలే, నా సమస్త ఆస్తి పోయినా కూడా పర్వాలే అని యోబులాగా నిలబడుకొని ఉంటే, బా సూపర్ రా యోబు, అన్నీ ఎడు చూసినా చెక్కినా నిన్ను భలే ఉన్నావురా నువ్వు అని తీసుకొచ్చి పెట్టి కట్టేస్తాడు. చెక్కుతున్నప్పుడు ఏం దేవుడో ఏందో నాకే రావాలన్నీ, ఏం దేవుడో దేవో నాకే రోగం రావాలంటే నీకు రాకుండా ఎవరికి రావాలా? పక్కింటోడికి రావాలనా? ఏం దేవుడోలే, చర్చికి వస్తున్నాం చిన్న, నేను 10 ఏళ్ళుగా వస్తున్నా చర్చికి, కనీసం నెల అయితే నేను ₹1,00,000 జీతం తీస్తున్నా, 500 మిగవడంలే, ఏం దేవుడు ఏమోలే. నువ్వు మిగిలించుకోపోతే ఆయన ఏం చేస్తాడు? నీ యొక్క సమస్య నీది, అది దేవుడు ఇచ్చాడు, దాన్ని ఎలా ఖర్చు పెట్టుకోవాలి అట్లా ఖర్చు పెట్టుకుని దాన్ని ఉపయోగించుకోవాలి. నీకన్నా 10,000 రూపాయలు జీతం వచ్చి దాంట్లో కూడా మిగిలించుకునే వాళ్ళు ఉంటారు. నీకు ఎంత డబ్బు ఎక్కువైతే అంత దానికి తగ్గట్టు ఖర్చులు వస్తాయి. హల్లెలూయా, అందరూ అర్థమవుతుందా? కాబట్టి పరీక్ష, శోధన, ఒక శ్రమ వచ్చినప్పుడు మనము అసలు దేవుని గురించి మనం ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. యోబులాగా మనము ప్రార్థన చేయాలి. శ్రమ కలిగిన మీలో ఎవరికైనానో మీరు ప్రార్థన చేయవలను. రోగం ఉన్నదా, వాడిని ఎత్తుకొని ఏం చేయాలా? అవసరమైతే యేసు ప్రభువు దగ్గరికి పక్షవాయుగలను మంచంలో ఎత్తుకొని వచ్చినట్టు ఎత్తుకొని చర్చి లోపలికి వచ్చేయాలి. లేదు ఒకవేళ రాలేని పరిస్థితి ఉంటే మనం ఏం చేయాలి? ఎత్తుకొని సంఘ పెద్దలను తీసుకొని, సంఘ కాపురం తీసుకొని ఏం చేయాలా? నేరుగా ఇంటికి వెళ్ళి నూనె రాసి ప్రార్థన చేయాలా. హల్లెలూయా. మా పాస్టర్ గారు, ఆయన 30 కిలోమీటర్ల దూరంలో ఉన్నాడయా, ఆయన రాలేక డినామినేషన్ పాస్టర్ రా నువ్వు ప్రార్థన చేసిపో అంటే 4 బాతుడు ఆయన. అర్థమైందా? హల్లెలూయా. కొంతమంది ఫ్యాషన్ ఉంది, కొంతమందికి వచ్చి ప్రార్థన చేసుకోవడానికి ఒళ్ళు వరిపి, పాస్టర్ గారు ఫోన్లోనే ప్రార్థన చేయండి, ఫోన్లోనే చేయండి ప్రార్థన. మోకాలు నొప్పులా వచ్చి ప్రార్థన చేసుకోవడానికి? ప్రార్థన చేయమంటే మోకాల మీద కూర్చోవు, బైబిల్ చదువుతుంటే నిలబడుకోవు, ప్రార్థన చేసుకోవడానికి వచ్చి ప్రార్థన చేయించుకోవు, అన్ని ఫోన్లోనే. ఏమైనా ఆన్లైన్ మీటింగ్లా? ఆన్లైన్ మీటింగ్లాయా? నో సార్, సారీ, తప్పుగా అనుకున్నా పర్వాలేదు, నేనేం బాధపడను, దేవుడు మీ నిమిత్తం బాధపడకుండా చూసుకోండి. హల్లెలూయా. నువ్వు ప్రార్థన చేయి, మోకాళ్ళని ప్రార్థన చేయి, నువ్వు మోకాళ్ళని ప్రార్థన చేయి అంతే. హల్లెలూయా. నీకు ప్రవక్త ఒక గొప్ప మంచి వర్తమానం చెప్పాడు, నువ్వు క్యాన్సర్కు భయపడుచున్నావా అని. ప్రపంచములో తీరాని రోగము, ఘోరమైన రోగం ఏదైనా ఈ జనరేషన్లో అంటే అది క్యాన్సర్. ఆంకాలజీకి సంబంధించిన డిపార్ట్మెంట్. ఏ రోగమైన పోద్ది, క్యాన్సర్ మాత్రం ఒక వ్యక్తిని నలిపేస్తుంది. అది ఏ రూపంలో, అది ఒక మరణం అది. హల్లెలూయా. అందుకే ఏమంటాడంటే క్యాన్సర్ అవి, అందుకే అట్లా అంటున్నాడు. కాబట్టి క్యాన్సర్కు నువ్వు భయపడుతున్నావా? అందుకే దేవుడు వర్తమానికుల్లో ఆయన ఒక దూతలో ఉండి ప్రార్థించినప్పుడు క్యాన్సర్ కణితులు సహితం కరిగిపోయాయి. క్యాన్సర్ రోగం విచ్ఛిన్నమైపోయింది, కనపడకుండా అదృశ్యమైపోయింది. హల్లెలూయా. అది దేవుడు చేస్తున్న మహిమ కార్యాలు. ఆయన ఈరోజు కూడా నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నాడని రుజువు చేస్తున్న దేవుడు. ఒక వధువులో భాగమై ఉన్న ఆయన చేసినప్పుడు, ప్రార్థన చేసినప్పుడు ఆయన దాన్ని స్వస్థపరిచిన అదే యెహోవా రాఫా ఈరోజు మనతో కూడా మన మధ్య ఉన్నాడు. ఖచ్చితంగా మనకు చేయడానికి సమర్థుడు. నువ్వు హాస్పిటల్కి వెళ్ళు, తప్పులేదు,
రోగం ఉన్నప్పుడు తగ్గకపోతే దాని గురించి నువ్వేం చేస్తావంటే, నా ప్రియమైన సహోదరి ప్రార్థన చేయి. అది ఎవరైనా, స్త్రీ అయినా సరే, పురుషుడైనా సరే, ఏ వ్యక్తి అయినా, చిన్న పిల్లవాడికైనా సరే, ఇంట్లో బాగలేకపోతే ఏం చేయాలంటే మనం వెంటనే మొదట ఏం చేయాలంటే దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయాలి. హల్లెలూయా. ప్రార్థన చేసినప్పుడు దేవుడు మనకు మొదట ఏం చేస్తాడంటే ధైర్యాన్ని ఇస్తాడు. ధైర్యం వచ్చిందంటే ఆటోమేటిక్గా మనకు స్వస్థత వస్తుంది. హల్లెలూయా. కాబట్టి నా ప్రియమైన సహోదరులారా, ఇక్కడ ఏం చేశాడు, హానోకు ఒక పిరమిడ్ని కట్టినట్టుగా ఈరోజు అంత్య దినముల యొక్క హానోకులు ఒక పిరమిడ్ని కట్టడానికి దేవుడు ఒక శిల్పకారుని వలె చెక్కుతూ ఉన్నాడు. నేను శిల్పకారుని వలె ఒక పునాది వేసి తిని, సరికూర్చునైనా, పునాది వేసి తిని మరొకడు దాని మీద కట్టుచూ ఉన్నాడు. మీరు ఎలా ఉన్నారో మిమ్మల్ని గురించి మీరు జాగ్రత్తగా చూసుకోండి. కోపం ఉందా, చెక్కేస్తాడు ఆయన. ద్వేషం ఉందా, చెక్కేస్తాడు ఆయన. కొట్లాట ఉందా, చెక్కేస్తాడు ఆయన. హల్లెలూయా. మనం హల్లెలూయా చెప్పేది కూడా దేవుని మహిమపరచడం. డినామినేషన్ హల్లెలూయా చెప్తారు, ఎందుకు తెలుసా? డినామినేషన్ హల్లెలూయా చెప్తారు నిద్రపోతాం లేయడానికి. ఆడు చెప్పేది, మనం చెప్పేది దేవుని మహిమపరచడానికి. అర్థమవుతుందా? హల్లెలూయా. దేవునికి స్తోత్రం. కాబట్టి మన దగ్గర ఎవరు నిద్రపోరులే, మంచోళ్ళు అందరూ మంచోళ్ళు, చాలా మంచోళ్ళు. కానీ వాళ్ళని ప్రేరేపు నిద్రపోతారు కొంతమంది. అప్పుడు ఒకసారి చెప్పాల్సిన 2 సార్లు చెప్పాల్సి వస్తుంది. దేవుని యొక్క నామానికి స్తోత్రం. కాబట్టి చూడండి, హానోకు పిరమిడ్ని కట్టాడంట. అది ముందుగా దేవుడు ఒక ప్రవక్త ద్వారా ఒక సూచనగా ఈజిప్ట్ దేశములో నేను పెట్టుచున్నాను అని అంటున్నాడు. చూడండి, యెషయా గ్రంథము, చూడండి, యెషయా గ్రంథము 19వ అధ్యాయం 19వ వచనం 20వ వచనం చదవండి దయచేసి త్వరగా. చూడండి ఏమంటాడా, అందరు తీశారయ్యా, చదవండి అయ్యా. ఆ దినమున ఐగుప్తు దేశము మధ్యను ఏముంటది? ఐగుప్తు దేశం మధ్యలో యెహోవాకు ఒక బలిపీఠము ఉంటది. దాని యొక్క సరిహద్దు వద్ద యెహోవాకు ప్రతిష్ఠితమైన ఒక స్తంభము, ధ్వజస్తంభము, ఒక స్తూపము ఉంటది. అది ఐగుప్తు దేశములో. అది యెహోవాకు సూచనగాను సాక్షార్థముగాను ఉండును. హల్లెలూయా. ఒక రక్షకుణ్ణి పంపును. ప్రైజ్ ది లార్డ్. దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. బలిపీఠం అంటే ఏంది? ఒక బలిపీఠం ఉంచుతానన్నాడా అంటే ఆ దినమున, ఏమండి, ఆ దినమున నేను ఒక ఈజిప్ట్ దేశంలో ఏమి ఉంచుతానన్నాడు? యెహోవాకు ఒక బలిపీఠము ఉంచుతా. బలిపీఠం దేనికి? బలిపీఠం ఎందుకండి చెప్పండి? ప్రార్థించడానికి. బలిపీఠం ఎందుకు సార్? మనం బలిపీఠం కడతాం. ఆ రోజు బలిపీఠం కట్టేవాళ్ళు, బలిపీఠం కట్టడం అంటే, సార్ మనమేం బలిపీఠం కట్టడం లేదు. హేబేలు కట్టాడు, కయ్యూని కట్టాడు, మనమేం కడుతున్నాం బలిపీఠం? నేను చెప్తుంది భౌతిక సంబంధమైన బలిపీఠం కాదు. నువ్వు మోకాళ్ళ నుండి ప్రార్థన చేయడమే బలిపీఠం. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ ఈజిప్ట్ దేశములో మధ్యన నేను ఒక బలిపీఠమును నేను ఆ దినమున ఉంచుచూ ఉన్నాను. ఉంచి దాని ఒక సూచనగా, ఒక సాక్ష్యముగా, ఒక స్తంభమును నేను ఈజిప్ట్ దేశ ప్రజల మధ్యలో ఉంచుచున్నాను. హల్లెలూయా. ఆ బలిపీఠం ఏదో కాదు, అది హానోకు పిరమిడ్. ఏంటి సార్ ఇది? హానోకు పిరమిడ్, ఆత్మ సంబంధమైన మందిరం. అది జలప్రళయంకు ముందు
ఒక బలిపీఠాన్ని కట్టాడు. ఎక్కడ? అన్యజనుల మధ్యలో. బలిపీఠము కట్టిన తర్వాత హానోకు దేవునితో కూడా నడిచాడు. హల్లెలూయా. దేవునితో నడిచి నడిచి ఒక దినమున శరీరం రూపాంతరపరచబడి ఆయన ఒక ఎత్తబాటులోకి ఉగ్రతకు ముందే వెళ్ళిపోయాడు. హల్లెలూయా. ఈ దినమున కూడా దేవుడు అన్యజనులను పడే ఈ ఈజిప్ట్ ప్రపంచం అంతటి మధ్యలో ఒక బలిపీఠముగా ఒక వధువును కట్టాడు. హల్లెలూయా. ఈ వధువును ఉంచి ఆయన ఏం చేస్తున్నాడు? వీళ్ళు కూడా ఈ అంత్యదినముల హానోకులు కూడా దేవునితో ఆ వాక్యముతో నడిచి 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 రాబోతున్న ఉగ్రతకు ముందు ఒక దినమున వారు రూపాంతరపరచబడి ఆ యొక్క ఎత్తబాటులో ఉగ్రతకు ముందు వెళ్ళిపోబోతున్నారు. హల్లెలూయా. దేవుని యొక్క నామానికి స్తోత్రం. దాన్ని ఒక వర్తమానం అంటుండే, అది ఒక సూచనగా ఉందని చదువుతాను, చూడు. అందరూ కూడా గమనించండి. దేవునికి స్తోత్రం. ఒక 15 మినిట్స్లో ముగిస్తాను. బూర్ల పండగనే వర్తమానము. బూర్ల పండగనే వర్తమానం, ఫీస్ట్ ఆఫ్ ది ట్రంపెట్స్ అనే వర్తమానంలో 47వ పేరాలో మెసేజ్ అబ్లా అంటున్నాడు. రాసుకోండి, ఇంటికి వెళ్ళి కావాలంటే చదువుకోండి, లేదంటే టైం ఉంటే మీరు చదువుకోవచ్చు. నేను చదువుతాను, అందరూ కూడా జాగ్రత్తగా గమనించాలి. ఏమండి? హల్లెలూయా. అందరికీ గమని చెప్పావు ఆమేన్ అంటున్నాడు. చూడండి, ఈ చివరి దినాల్లో ఆయన ఎందుకు ప్రత్యక్షం కావాలి? మన దేవుడు ఎందుకు ప్రత్యక్షం కావాలి ఈ చివరి దినాల్లో? వధువు వృక్షాన్ని చూడండి. వధువు వృక్షం ప్రభువైన యేసుక్రీస్తు జీవవృక్షం. ఆయన శరీరము వధువు వృక్షం. హల్లెలూయా. వర్తమానము చూసిన ఎట్లా ఏదోనో తోటలో ఆ వృక్షము అది క్రీస్తే. ఎవరు? జీవవృక్షం. హల్లెలూయా. అందుకే ఏదోనో తోటలో ఆ జీవవృక్షము క్రీస్తే. మొదటి ఆదాము ఎవరో? దేవుని కుమారుడైన మొదటి ఆదాము పడిపోగా కడపటి ఆదాము పాపముతో నరకబడిను. హల్లెలూయా. మొదటి ఆదాము ఏమైపోయాడు? మొదటి ఆదాము పాపం వలన చెప్పండి పడిపోయాడు. కానీ కడపటి ఆదాము ఆయన చేసిన పాపం నిమిత్తం ఈయనేమయ్యాడు? సిలువలో రోమను చెట్టు అనే మరణము మీద ఆయన నరకబడ్డాడు, వేలాడదీయబడ్డాడు. హల్లెలూయా. అప్పుడు ఆయన వాగ్దానము చేసిన వధువు చెట్టు వచ్చినది. వచ్చిందా? ఎక్కడి నుంచి వచ్చింది వధువు చెట్టు? ఆయన ప్రక్కలో నుండి బయటకు వచ్చి జీవవృక్షములో నుండి వధువు వృక్షము, ఆయనకు వధువు గొర్రెపిల్ల భార్య బయటికి వచ్చింది. ఆమేన్. హల్లెలూయా. ఆ వాగ్దానం చేసిన దాన్ని మనము వాక్యంలో ఇప్పుడు చూచుచున్నాం. ఇప్పుడు చదువుతారు, అందరు గమనించండి. వధువును క్రమముగా పొందుకొనుటకు పిరమిడ్ వలె ఉన్నది. వధువును క్రమంగా పొందుకోవడానికి ఆమె ఎలా ఉన్నదంట? ఈరోజు ఒక పిరమిడ్ వలె ఉన్నది. హల్లెలూయా. ఒక పిరమిడ్ వలె ఉన్నది. ఎప్పుడు అల్ప సంఖ్యకుల్లోనే అది వచ్చుచున్నది. లూథర్, వెస్లీ, పెంతికోస్తులు అనే గొప్ప వైశాల్యం నుండి వచ్చెను. తర్వాత దానిపైన తలరాయి చాలా సన్నగా సూదిలాగా వచ్చి ఉన్నది. ఆ ప్రతి ఒక్క రాయి చక్కగా అమర్చబడి ఉన్నది. వారు ఎట్లు చేశారో ఇంకా మనకు తెలియదు, కానీ అది పిరమిడ్లో చక్కగా పొదగబడి ఉన్నది. పిరమిడ్ గురించి చెప్పుట లేదు. చాలా సంవత్సరాల క్రితం హానోకు మొదలగు వారు ఒక పిరమిడ్ను నిర్మించిరి. చాలా సంవత్సరాల క్రితం. ఎప్పుడో జలప్రలయంకు ముందు. అందరూ వింటున్నారా? ఏం చేశారట? హానోకు మొదలగు వారందరూ ఒక పిరమిడ్ను నిర్మించిరి. అది ఒక గుర్తుగా ఇప్పుడు నిలిచి ఉన్నది. హల్లెలూయా. కింద అంటున్నాడు లాస్ట్లో, ఆ పిరమిడ్ ఒక చిహ్నముగా ఇప్పుడు నిలిచి ఉన్నది. అదే అంటున్నాడు ఇక్కడ. మనం ఏం చేసాం? యెషయా గ్రంథం 19:19 ఏం చదివాం మనము? అది ఒక సాక్ష్యముగా, ఒక గుర్తుగా, ఒక చిహ్నముగా ఈజిప్ట్ ప్రజల మధ్యలో ఆయన ఒక స్తంభముగా దాన్ని ఆ దినమున సాక్ష్యముగా ఉంచి ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. దేవుని యొక్క నామానికి మహిమ కలుగునుగాక. ఆ పిరమిడ్ ఒకటి ఒక స్తంభం లాగా ఉంది అన్నజనుల మధ్యలో. అందరికి అర్థమవుతుందా? ఏమండి? ఇప్పుడు హానోక్ పిరమిడ్ ఉంది,
అలాగే యేసుక్రీస్తు అనబడే పిరమిడ్ ఉంది. అలాగే వధువు వృక్షం అనబడే పిరమిడ్ ఈరోజు ఉందా? ఉందా లేదా? ఉందా లేదా? చెప్పండి హల్లెలూయా. అందుకే ఏమంటున్నాడు దాన్ని? దాని యొక్క పొడుగు, దాని యొక్క వెడల్పు, దాని యొక్క ఎత్తు. ప్రకటన 21 చదువు. దేవునికి స్తోత్రం. ఐగుప్తీయులు 16 అండి, 21:16. ప్రకటన 21:16. ఐగుప్తీయులు 21:16 అండి ప్రకటన. చూడండి ఏం పట్టణం అది? పిరమిడ్ పట్టణము. వింటున్నారా? పిరమిడ్ పట్టణము. ఆ పట్టణము చచౌకమైనది, దాని పొడుగు దాని వెడల్పుతో ఎంత పొడుగుందో అంత వెడల్పు అది ఎంత సమానముగా ఉంది. పట్టణమును కొలువగా దాని కొలత హల్లెలూయా వెడల్పును సమానముగా ఉంది. హల్లెలూయా. సమానంగా ఉంది. పిరమిడ్, వధువు యొక్క పిరమిడ్, గొర్రెపిల్ల భార్య యొక్క పిరమిడ్ ఎలా ఉన్నదో యెరూషలేము కుమార్తెల యొక్క పిరమిడ్ గురించి అక్కడ యోహాను గారు మాట్లాడతాం. మొదటి పిరమిడ్ క్షమించండి, మొదటి బైబిల్ ఆకాశంలో రాస్తాడు. రెండో బైబిల్ హానోకు కట్టిన పిరమిడ్లో రాశాడు. మూడో బైబిల్ ఇప్పుడు దేవుడు మన చేతిలో ఉన్నదాన్ని రాశాడు. హల్లెలూయా. మొదటి బైబిల్ ఆకాశంలో ఉంది. అందుకే మొదటి రాసుల్లో మొదటి రాశి ఏంటి చెప్పండి? మొదటి రాశి కన్యా రాశి, చివరి రాశి వర్జిన్, ఎండొచ్చి లియో. కన్యరాశి సింహరాశి. అందుకే కన్యరాశి కాబట్టి మొదటిది. ఆయన మొదటి రాకడలో ఆయన ఎలా వస్తున్నాడు? కన్యక గర్భమందు ఇమ్మానుయేలుగా వస్తున్నాడు. ఆమేన్. ఇప్పుడు చివరి రాశి ఏంటంటే సింహం కాబట్టి ఆయన ఎలా వస్తున్నాడు? ఆయన గర్జించి కొదమ సింహం వలె వస్తూ ఉన్నాడు. అందుకే మొదట ఆయన బైబిల్ ఎక్కడ రాశాడు? ఆకాశం రాశాడు. హల్లెలూయా. ఇప్పుడు రెండో బైబిల్ ఎక్కడ రాశాడు? ఆనోకు పిరమిడ్లో రాశాడు. రాజుగారికి గదికి 7 మెట్లు, దానికి తలరాయి బెట్లే. ప్రవక్తకి తెలుసు క్రీస్తు వచ్చినప్పుడు ఇజ్రాయేల్ ప్రజలు మీరు నిరాకరించిన రాయే మూలకు తలరాయి ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. ఇజ్రాయేల్ తోసివేస్తారని తెలుసు. అందుకే నేను ఒక శిల్పకారుడు వలె నేను పునాది వేసి తిని దాని మీద వేరొకడు కట్టుచూ ఉన్నాడు. ఆమేన్. అందుకే క్రీస్తేసే మూలరాయి ఉండగా అపోస్తులు ప్రవక్తలు వేసిన పునాది మీద మనము కట్టబడుచు ఉన్నాము. వాళ్ళు తోసేసేసారు. అక్కడ కట్టాల్సినటువంటి పిరమిడ్ ఆయన ఎక్కడ కడతాడు? ఇప్పుడు అన్యజనులైనటువంటి వారి మధ్యలో విశ్వాసము, తర్వాత సద్గుణము, తర్వాత జ్ఞానము, ఆశానిగ్రహము, సహనము, దైవభక్తి, సహోదర ప్రేమ, పైన చారిటీ, అగాపే ప్రేమ. కిందన్న 7 మెట్లని స్థిరపరిచింది కూడా దేవుని యొక్క పరిశుద్ధాత్మే. కానీ దాని తలరాయి చేత ముగించి ముద్ర వేసింది ఎవరంటే మరలా దేవుని యొక్క ప్రేమ. ఆమేన్. అందరు గట్టిగా ఆమేన్ చెప్పు. అందుకు అర్థమవుతున్నదా? హానోకు పిరమిడ్కి అయితే తలరాయిలే. యేసుక్రీస్తు కాలంలో ఆయన వచ్చినప్పుడు అక్కడ వాళ్ళు తోసేశారు ఆయన్ని. హల్లెలూయా. ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నాడంటే అన్యజనుల మధ్య వచ్చి ఈజిప్ట్ ప్రజల మధ్యలో, అంటే ఈజిప్ట్ మనబడే ఈ ప్రపంచం మధ్యలో ఒక పిరమిడ్ని ఒక సాక్ష్యముగా, ఒక సూచనగా, ఒక చిహ్నముగా ప్రజలందరి మధ్య ఒక వధువుని ఆయన కట్టుతూ ఉన్నాడు.
ఇది ప్రపంచానికి ఏంటంటే ఒక సూచన. బ్రైడ్ ఈజ్ అ సైన్. ఒకప్పుడు యేసుక్రీస్తు ఒక సూచన. వింటున్నారా? యేసుక్రీస్తు ఒక కాలంలో సూచన, ఈ కాలంలో వధువు ఒక సూచన. కానీ ప్రపంచం అనేది కనపడదు, దాన్ని పట్టుకోలేరు, వాళ్ళు దూషిస్తారు. యేసుని ఏ విధంగా నిరాకరించారో ఆయన వధువుని కూడా ఆ విధంగా త్రోసివేస్తారు, ఆయన భార్యను కూడా ఆ విధంగా త్రోసివేస్తారు. హల్లెలూయా. నీకు ఒక మాట చూపిస్తాను, ముగిస్తాను చూడు. దాని గురించి ఆయన సాక్ష్యంగా ఉన్నది. ఒక మాట చెప్తాను చూడండి, గమనించండి. 7 మెట్ల గురించి మాట్లాడుతూ ఆయన ఒక మాట అంటున్నాడు. కృపావర్తమానం, గ్రేస్ కవనెంట్, క్షమించండి, గ్రేస్ మెసేజ్ అనే వర్తమానంలో ఆయన అంటున్నాడు. అది దేవుని యొక్క నామానికి స్తోత్రం కలుగును గాక. 61వ సంవత్సరము 8వ నెల 27వ తేదీలో పేరా నంబర్ 29లో అంటున్నాడు. 29:30 చదువుతాను, ఒకసారి గమనించండి. ఆ మెసేజ్లో మీకు అర్థమవుతుంది. ఆయన ఒక మాట అంటున్నాడు, పిరమిడ్ గురించి మాట్లాడుతూ అంటున్న మాటలు మీరందరూ కూడా గమనించాలి. నా యొక్క ప్రార్థన చూడండి నా ప్రియమైన సోదరి సార్. ఇప్పుడు మీరు గుర్తుంచుకోండి, 29 పేరా మెసేజ్లో పెద్ద పిరమిడ్లు గురించి చదివితిమి. హానోకు వాటిని నిర్మించాను. తలరాయి పిరమిడ్పై పెట్టబడలేదు. హానోకు పిరమిడ్ కట్టిన తర్వాత దాని మీద తలరాయి క్యాప్స్టోన్ అనేది పెట్టలేదు. హల్లెలూయా, పెట్టలేదు. అచ్చటికి నేను వెలితిని. నేను దినము వరకు ఆ కట్టడమునకు సాటి అనేది ఏది లేనేలేదు. ఒక పిరమిడ్ కట్టుటకు కావలసిన యంత్రములు మన యుద్ధ లేవు ఇప్పుడు. కానీ అప్పుడే గురించి మనం మాట్లాడుతున్నాడంటే అటువంటి అప్పుడు లేదు, ఇప్పుడు లేవు. అటువంటి కట్టడం కట్టుటకు అనుశక్తి తప్ప మరి ఏది శక్తి సరిపోదు అప్పుడు కట్టడానికైతే. ఇప్పుడు కట్టడానికి అనుశక్తి. టన్నుల కొలది బరువులు గల పెద్ద బండలను ఒక దానిపై ఒకటి ఆ విధంగా అమర్చబడి ఒక బ్లేడును కూడా వాటి మధ్య పెట్టలేనంత చక్కగా అవి చేయబడి ఉన్నాయి. ఎలా ఉన్నాయా? ఒక బ్లేడుని టన్నుల రాళ్ళు ఒకదానిపైన ఒకటి. ఏం సార్? అయ్యయ్యో, అప్పుడు మిమ్మల్ని పిరమిడ్ చూపించాలంటే నేను ఈనాడు తీసుకెళ్ళేది. ప్రభు చిత్తమైతే వచ్చి వారం చూపించాలి ప్రొజెక్టర్లో. అందరూ పిరమిడ్ చూసా అందరూ పిరమిడ్ చూసారా? అందరూ చూసారండి? హల్లెలూయా. సైన్స్ ఏమంటుందంటే అవన్నీ సమాధులు అంటారు, కానీ ఈజిప్టీలు నమ్ముతారు. గీజా పిరమిడ్ని హానోకు కట్టించాడు. ఎలా కట్టాడు? ఒక్కొక్క రాయి టన్నుల బరువు ఉంటుంది. టన్నుల బరువు. ఆ టన్నుల బరువు ఉన్నటువంటి రాయిని ఒక అణుశక్తి ద్వారా హానోకు కాలంలో ఉన్నటువంటి ప్రజలు హానోకు ఏం చేశారంటే ఒకదాని మీద ఒకటి అమర్చి ఒక పిరమిడ్ని చక్కగా అమర్చారు. హల్లెలూయా. చూడు, పిరమిడ్ అట్లే ఉంటుంది. బయట ఉన్న పిరమిడ్ చూసే అదే సేమ్ పిరమిడ్. వింటున్నారా? దీనికి ఎలా 7 గదులు ఉన్నాయో దానికి కూడా భౌతిక సంబంధానికి కూడా 7 గదులు ఉంటాయి. హల్లెలూయా. ఆ 7 గదుల దాంట్లో ఒకదానిపైన ఒకటిని రాయిని అమర్చారు. వీటికి మధ్య రాయికి మధ్య మనం సిమెంట్ రాయి ఇటుక రాయికి మధ్య పెడితే ఎంత గ్యాప్ వస్తుంది? చాలా గ్యాప్ వస్తుంది. దానికి సిమెంట్ కొట్టి మన సిమెంట్కి డబ్బులంతా కరగదీస్తుడు ఎవరు? ఆయన. కానీ అక్కడ కట్టేటప్పుడు రాయికి మధ్య బ్లేడ్ తెలుసు కదండి అందరికీ. బ్లేడ్ దూరేంత స్థలం గ్యాప్ కూడా ఉండదు. హల్లెలూయా. అలా ఉన్నది అంటున్నాడు అక్కడ ఆయన. టన్నుల కొలది బరువులు గల పెద్ద బండలను పైకి ఎత్తిపెట్టి అవి గాలిలో నిలబడి ఉన్నట్లు అవి ఒకదానిపై ఒకటి ఆ విధంగా అమర్చబడి ఒక బ్లేడు కూడా వాటి మధ్య పెట్టలేనంత చక్కగా అవి చేయబడి ఉన్నవి. ఆ బండలను ఒకదానితో ఒకటి అతుకబడి ఉన్నట్లుగా సిమెంట్తో పూయబడలేదు.
అవి ఆ విధంగా ఒకదానితో ఒకటి అతుకబడి ఉన్నట్లుగా వాటిని అమర్చుటకు వారు ఎంతో చక్కగా బండలను ఎత్తిరి. టన్నుల టన్నుల బండలు వాళ్ళందరూ ఎత్తి చేశారు. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. అంటే ఈ రాయికి మధ్య బ్లేడ్ కూడా దొరదు. హలో, ఏం దొరదు? ఇప్పుడు అది ఏంది, దేనికి సాదృశ్యంగా ఉన్నది అంటే ఒక ఆత్మ సంబంధమైన మందిరమునకు అది ఒక సాదృశ్యంగా అక్కడ ఉన్నది. ఈ రాయి ఏందంటే ఒక విశ్వాసి అయి ఉన్నాడు. ఎవరైనా సార్, ఒక్కొక్క రాయి ఏంది? విశ్వాసి. హల్లెలూయా. చెప్పు, ఎవరు రాయి? ఎవరు? సజీవమైన రాళ్ళేనా మనము? అవునా కాదా? ఇప్పుడు రాయి మధ్య ఏం దూరకూడదంట? బ్లేడ్ దూరే సందు కూడా ఉండకూడదు. అవునా కదా? దాన్నే పౌలు గారు కూడా మాట్లాడతారు ఎఫెసీయులకు రాసిన పత్రికలో. చదువు, ఎఫెసీయులకు రాసిన పత్రిక ఎలా అమర్చబడుతుందో మీరు చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 16, 17 వచనాలు చదవండి అయ్యా. ఎవరు? దేవుడు. ఆయన ఎవరు? మన ప్రభువైన యేసుక్రీస్తు సంగమునకు శిరస్సై ఉన్నాడు. ఆయన నుండి అంటే ప్రభువైన యేసుక్రీస్తు నుండి. ఎవరు? ప్రపంచవ్యాప్తముగా ఉన్న ఆయన సర్వ శరీరము ఎట్లా అమర్చబడిందంట? అందరు చెప్పాలా? ఎలా అమర్చబడింది? చక్కగా ఆయన శరీరములో అవయవ భాగాలై ఉన్న వాళ్ళందరూ, మనిషికి అవయవ భాగాలన్నీ కూడా చక్కగా అమర్చబడి ఉన్నాయా? చెయ్యి లేదనుకో అమరిక లేదు, కాలు లేదనుకో అమరిక లేదు, కన్ను లేదనుకో సరైన అమరిక లేదు. హల్లెలూయా. కడుపులో ఉన్న అవయవ భాగాలన్నీ ఒకదాని పక్కన ఒకటి లేవనుకో సరైన అమరిక విధానం లేదు. హల్లెలూయా. అవును కదా? ముక్కు ఉండాల్సి ఉంటున్నా ముక్కు ఉండకుండా ఏడుందనుకో, చెవు ఉండాల్సి ఉంటే చెవు ఉండకుండా ఇక్కడ ఉందనుకో సరే అమెరికా. అంటే చెవు ఉండాల్సిన చోటనే చెవు ఉండాలా వద్దా? ముక్కు ఉండాల్సి చోటన ముక్కు, కళ్ళు ఉండాల్సి చోటనే కళ్ళు, ముందు పెట్టుకుని వెనక పెడితే 2 కళ్ళు. సరైన అమెరికా నాది. హల్లెలూయా. ఈరోజు సంఘాల్లో పరిస్థితి అప్పటిగా ఉంది. మీకే చెప్పేది, సంఘాల్లో విశ్వాసుల పరిస్థితి ఆ విధంగానే ఉంది. మరి సరిగా అతకబడి ప్రతి అవయవము తన పరిమాణము చొప్పున పని చేయాలి. అబ్బా, సంఘములో విశ్వాసులకి బలం ఏందంట? కీలు, జాయింట్ దగ్గర అతకబడే జాయింట్ దగ్గరే. మోకాలికి కాలికి మధ్య ఏముంటుంది సార్? తొడకి కాలుకి మధ్య ఏముంటుంది? కీలు ఉంటుంది. తలకి మొండానికి మధ్య ఏముంటుంది? చేతికి ఈ చేతికి దీనికి మధ్య ఏముంటుంది? చెప్పండి. మీకు లేదా? నీకు లేదా? మీకు లేదా? మీకా? ఉంది, అందరికీ ఉందిగా. ఇది ఏంది అంటే ఒక భౌతిక సంబంధమైనది ఆత్మ సంబంధమైన మందిరానికి సాదృశ్యంగా ఉంది. భౌతికంగా ఎలా చక్కగా అమర్చబడాలో అలా ఆత్మీయంగా చక్కగా క్రీస్తులో శరీరములో అవయవ భాగాలై ఉన్న ప్రతి ఒక్కరు కూడా అమర్చబడితేనే వారు క్రీస్తు యొక్క శరీరమై ఉంటారు. ఎప్పుడు అతుక్కోదు చెప్పు? ఎప్పుడు కాలు, తొడ, కాలు ఎప్పుడు అతుక్కో చెప్పండి సార్. తొడ కింద కాలు 2 ఎప్పుడు అతుక్కో చెప్పు? యాంప్టిషన్ అంటే కట్ అయిపోవాలి. 2 సపరేట్ కట్ అయితే దాన్ని ఏం చేయాలి? తీసుకొచ్చి మళ్ళీ డాక్టర్ గారు ఏం చేయాలా? దగ్గరగా చేర్చి ఆ డాక్టర్ వల్ల అయితే
బాగా దాన్ని ఆపరేషన్ చేసి సర్జరీ చేసి సర్జన్ గారు చేసి దాన్ని మంచిగా తయారు చేసి ఒక కర్ర చేతికిచ్చి నడిపిస్తాడు ఆ డాక్టర్ గారు అయితే. కానీ మన డాక్టర్ అట్లాంటి డాక్టర్ కాదు, ఒరిజినల్ ఉన్నది ఉన్నట్టుగానే సృష్టిస్తాడు. హల్లెలూయా. ఇప్పుడు వచ్చిన సమస్య ఏంటంటే, చక్కగా అతకబడాలి అంటే ఒకరికి ఒకరి మధ్య బ్లేడు దూరేంత సందు కూడా ఉండకూడదు. రాయికి రాయి మధ్య అతకబడాలంటే ఏముండాలా? బ్లేడు దూరే గ్యాప్ ఉండకూడదు. దేవుని యొక్క శరీరములో అవయవభాగాలను ఒకటికొకటి అతకబడాలంటే మధ్యలో ఏం దొరకకూడదు? కీలు చేత గట్టిగా అతకబడాలా. కీలేంది? దేవుని యొక్క పరిశుద్ధాత్మ. నోవా కాలంలో కీలేంది? దేవుని యొక్క పరిశుద్ధాత్మ. కీలు పూసి తర్వాత ఏం పూసాడు ఆయన? ఆ చెట్టును పూసాడు. హల్లెలూయా. ఆమేన్ 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 ఆమేన్. దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. ఇప్పుడు విశ్వాసికి మధ్య దేవుని యొక్క పరిశుద్ధాత్మ ప్రేమ ఉండాల. బ్లేడు దూరే సందు ఉందనుకో, ఏమైపోద్ది? వాడు దూరిపోతాడు, ఆ సందులో దూరిపోతాడు. నీకు తెలుసా బ్రదర్ ఆ బ్రదర్ నీతో అట్టన్నాడు తెలుసా? సిస్టర్ దగ్గరకు, సిస్టర్ అట్టంది తెలుసా? సిస్టరు కోడల దగ్గరకు వచ్చి, అమ్మా కోడలు నీకు తెలుసా మీ అత్త ఇట్టంది? మామగారు మీకు తెలుసా మీ కొడుకు ఇట్టన్నాడు? దూరిపోతాడు. కీలేమైపోద్ది? ఎంత ప్రయత్నించినా అతుక్కదు. ఏందో వచ్చాంలే పోయాంలే. ఆయన మీద ఈమె మీద ఆమ, పెద్దోళ్ళ మీద పిల్లోళ్ళ మీద పెద్దోళ్ళు. ఎప్పుడు సాడీలే, గొడవలు, కేకలు, అరుపులు. ఇంట్లో సమాధానం, సంతోషమే సంతోషం. అప్పుడు వాడుకోవాలి, అందరు కూర్చొని సంతోషమే సమాధానమే అని ఇంట్లో అందరు కూర్చొని పాడుకోవాలి. పాట ఉండదు, సమాధానం సంతోషం ఉండదు. అయినా కూడా సంతోషమే సమాధానమే అని పాట పాడుకోవాలి. ఉండదు. నిజంగా వాస్తవం అని చెప్పేది సోదరులారా. ఇది సాతాను యొక్క కుట్ర, తంత్రం, వాడి యొక్క తంత్రం. ఇది సాతాను యొక్క ఘోరమైన మోసం ఇది. అందుకే మీరు క్రీస్తు యొక్క శిరస్సులో మీ యొక్క శరీర అవయవభాగాలను అతుకబడాలి అంటే ఖచ్చితంగా మధ్యలో గ్యాప్ అనేది ఉండకూడదు. అతుకబడాల. స్త్రీ అయినా, పురుషుడైనా, యవనుడైనా, వృద్ధుడైనా, ఎవరైనా సరే సంఘములో ఉన్న విశ్వాసులతో అతుకబడాలా. అందరూ సంఘ కాపరితో అతుకబడాలి. సంఘ కాపరి సంఘం అంతా కూడా క్రీస్తుతో అతుకబడాలా. హల్లెలూయా. అతుకబడినప్పుడు నీకు ఏ సమస్య అయినా కూడా ఒక చెడ్డ సహోదరుడైనా, చెడ్డ సహోదరిగా ఉన్నా, లేదా మంచి సహోదరి ఎలాగ ఉన్నా సరే, ఎట్లాంటిలైనా సరే, మధ్యలో ప్రేమ ఉన్నప్పుడు అందరు కలిసి కూర్చొని ప్రార్థన చేస్తారు. దేవుని యొక్క పరిశుద్ధ ఆత్మ పనిచేస్తాయి. కీళ్ళన్నీ అతకబడతాయి. అన్ని అవయవ భాగాలన్నీ దేవుని కొరకై కష్టపడతాయి. హల్లెలూయా. అందుకే ఇక్కడ అంటున్నాడు చూడండి, ఏమంటాడు? అందుకే ఒకటి అతుకబడి ఉన్నట్లుగా సిమెంటుతో పుయ్యబడలేదు. అది ఏది? హానోకు పిరమిడ్ దేంతో పుయ్యబడింది? ఆ విధంగా ఒకదానితో ఒకటి అతుకబడి ఉన్నట్లుగా వాటిని అమర్చుటకు వారు ఎంతో చక్కగా బండలను చిక్కిరి. 30వ వచనంలో అంటున్నాడు, 30వ పేరాలో, యేసుక్రీస్తు శరీరము కూడా ఆ విధముగానే ఉండును. ఏమంటే యేసుక్రీస్తు శరీరము కూడా ఆ విధంగానే ఉండును. పరిశుద్ధాత్మ ద్వారా దేవుని యొక్క గొప్ప సాధనముతో మరియు ఆయుధముతో మనం అందరము ఒకే వ్యక్తి వలె ఉండునట్లుగా చెక్కబడవలయును. మనమందరం కూడా యేసుక్రీస్తు వారు శిరస్సు అయితే మనమందరం కూడా ఏమై ఉన్నాం? ప్రపంచవ్యాప్తంగా శరీరమై ఉన్నప్పుడు అన్ని విభాగాలు ఒకదానితో ఒకటి అతుకబడతాయి. అంత ఒకదాని తర్వాత ఒకటి క్రమంగా అతుకబడితే అప్పుడు ఒక మనిషిలా కనపడతాడు. ఒక పరిపూర్ణ మానవుని స్వరూపం, ఒక మహోన్నతమైన కళాఖండము అక్కడ తయారు చేయబడుతుంది. హల్లెలూయా. చెక్కబడలేదనుకో, 2 కళ్ళు లేకుండా ఒక వ్యక్తి పోతున్నాడు అనుకో,
ఎవడు రీడు ఇట్టున్నాడు, కళ్ళు లేవా, గుడ్డోడు అంట, గుడ్డోడు. ఈరోజు డినామినేషన్ పరిస్థితి, కళ్ళు లేవు సంఘానికి కళ్ళు ఉన్నాయా? కళ్ళు ఉన్నాయా? 2 కళ్ళు సంసారికి ప్రత్యక్షత లేదు, పీకేసారు 2 కళ్ళు పీకేసి స్తంభానికి కట్టేశారు. హల్లెలూయా. కానీ ఈరోజు ఆయన యొక్క ఏర్పాటు చేయబడిన ఆయన గొర్రెపిల్ల భార్యకి ఈరోజు తన కాటుకు ద్వారా ఆయన ప్రత్యక్షతను ఇచ్చాడు, వధువుకి కళ్ళు ఇచ్చాడు ఆయన. హల్లెలూయా. నా దగ్గరకు వచ్చి కాటుకును కొనుక్కోమంటున్నాడు ఆయన, లేని వారిని హల్లెలూయా ప్రత్యక్షతను పొందుకోమని ఆయన హెచ్చరిస్తూ ఉన్నాడు. అందుకే ఏమన్నాడు, యేసుక్రీస్తు యొక్క శరీరము కూడా ఆ విధంగానే ఉండును. పరిశుద్ధాత్మ ద్వారా దేవుడి యొక్క గొప్ప సాధనముతో మనం ఆయుధములతో మనం అందరం ఒకే వ్యక్తిగా ఉన్నట్లు చెక్కబడవలెను. మనము విభజింపబడలేము, సంఘం అనేది విభజింపబడలేము. మనం ఒకే వ్యక్తిగా ఉండవలను. ఏ యంత్రముతోనూ దీనిని చేయలేమని ఇది చూపించుచున్నది. ఏ యంత్రముతోటే అందరూ అతకబడాలంటే హానోక్ కాలంలో అణుశక్తి ద్వారా తయారు చేసినట్టు దీన్ని తయారు చేయలేరు. సంఘం అతకబడాలంటే ఏం చేయాలంటే దేవుని యొక్క పరిశుద్ధాత్మ శక్తి. ఆమేన్, హల్లెలూయా. దేవుడే దీన్ని తీసుకొని చేయును. ఎవరు చేయాలా? దేవుడే తీసుకొని చేయాలా. తీసుకొని దేవుడి చేతులకు తీసుకొని చెక్కి 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 కొట్టి 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 తాను ప్రేమించిన కుమార్తెలను ఆయన కొట్టి చెక్కి ఏం చేస్తాడు? నీ యొక్క స్థానములో నువ్వు ఎక్కడైతే భాగముగా ఉండాలని నిర్ణయించాడో ఆ భాగం ఆయన అక్కడ ఉంచుతాడు. ఆయన దేవుడి చేతిలోకి తీసుకొని రాళ్ళన్నీ కూడా ఆడ ఉంటాయి. అంటే ఇల్లు అయిపోయినా కూడా కొన్ని రాళ్ళు ఆడబడి ఉంటాయి. ఇల్లు కట్టేటప్పుడు చూస్తాం, ఇల్లు అయిపోయినా కూడా కొన్ని రాళ్ళు ఏముంటాయి, ఆడబడి ఉంటాయి. మిగిలిపోయినాయి కానీ తీసిపోయి మూలన పడేయండి అంటారు. మిగిలిపోయినాయి మూలన పడేయండి అంటారు. అటువంటి వ్యక్తులుగా మనం ఉండకూడదు. హల్లెలూయా. దేవుని చేతుల్లో మనము వాడబడే ఒక సాధనములుగా మనం ఉండాలి. ఆయన శరీరముల అవయవ భాగాలుగా మనం ఉండాలి. హల్లెలూయా. నేను దీన్ని చదివి ముగిస్తాను. చూడండి. ఏ విడిది గృహమును కానీ వారి యొక్క ఉద్దేశములు ఎంత మంచివైనా కానీ ఇటువంటివి ఏమీ కూడా దీన్ని చేయలేవు. వారు దీన్ని చేయలేరు. ఎందుకనగా దేవుని పరిశుద్ధాత్మయే ఆ యొక్క అతుకుబడే పనిని చేయును. అతుకుబడపరచబడాలంటే ఎవరు చేస్తారంటయ్యా? చెప్పండి, ఎవరు చేస్తారు అతుకుబడాలంటే? ఇప్పుడు చదువు ఎఫెసీయులకు రాసిన పత్రిక 16:17 4:16-17 చదువు ముగించుకుందాం. ఆయన నుండి సర్వ శరీరము చక్కగా అతుకబడి తనలోనున్న క్రీస్తులో ఉన్న ప్రతి అవయవము తన పరిమాణము చొప్పున పని చేయుచుండగా ప్రతి కీలు వలన కలిగిన, చూడండి ఏమన్నా, ప్రతి కీలు వలన కలిగిన బలము చేత అతుకబడి, కీలు దగ్గరే ఉంటుంది బలమంతా, జాయింట్ దగ్గరే ఉంటుంది బలమంతా, రాయికి రాయి మధ్య ఉంటుంది బలమంతా. హల్లెలూయా. రాయికి రాయి మధ్య ఏది దూరకూడదు. అపవాదికి మీరు అవకాశం ఇయ్యకుడే, వాడికి స్థానాన్ని ఇవ్వబాకండి. అపవాదిని ఎదురించడి వాడు మీ వద్ద నుండి పారిపోను, ఏమీ అనకుండానే పారిపోతాడు అన్నాడు ఆయన. హల్లెలూయా. అందుకే అతుకుబడి కీళ్ళ వలన బలము చేత ప్రేమ యందు, చూడు దేవుని యొక్క పరిశుద్ధాత్మ ప్రేమ యందు శరీరమునకు, హల్లెలూయా, దేనికి క్షేమాభివృద్ధి కలుగుతా ఉంది? దేనికి కలుగుతా ఉందండి? క్రీస్తు యొక్క శరీరమునకు క్షేమాభివృద్ధి కలుగుతూ ఉన్నది. క్షేమాభివృద్ధి కలగాలంటే కీళ్ళ దగ్గరే అంత పని ఉంది, జాయింట్స్ దగ్గరే రాయికి రాయి మధ్య పని ఉంది. కాబట్టి మనం ఏం చేయాలంటే, ఏది ఒకవేళ నిజంగా ఒక సహోదరుడు కానీ సహోదరి కానీ ఎవరైనా సరే నిజంగా చెప్పి ఏదైనా సమస్య వచ్చిన వెంటనే ఏం చేయాలంటే క్షమించి ప్రార్థన చేయాలి. నేను అదే చెప్తా, క్షమించి ప్రార్థన చేయాలి. దాన్ని మనసులో పెట్టుకొని ఉంటే మనం ఎన్నడూ కూడా అతకబడలేము. నేను క్రీస్తు యేసును పోలి నడుచుకున్న ప్రకారం మీరు కూడా క్రీస్తు యేసును పోలి నడుచుకున్నాడు అని పౌలు గారు అన్నాడు. హల్లెలూయా.
మీరు ఇప్పుడు క్రీస్తు యేసును ధరించి ఉన్నారన్నాడు ఆయన. హల్లెలూయా. కాబట్టి అందరూ కూడా నా ప్రియమైన సహోదరి సహోదరులారా, హానోకు ఒక పిరమిడ్ కట్టాడు. అది ఒక ఆత్మ సంబంధమైన మందిరమునకు సాదృశ్యంగా ఉన్నది. హానోకు పిరమిడ్ పునాది వేశాడు, 7 మెట్లు కట్టాడు, తలరాయి పెట్టలేదు. జెరుబాబేలు మందిరాన్ని కట్టాడు, ఇజ్రాయేలు దాన్ని కట్టారు, దానికి తలరాయి జెరుబాబేలే పెట్టాడు. హల్లెలూయా. యేసుక్రీస్తు వారు కూడా ఒక పరిపూర్ణ మానవుని స్వరూపంగా పెట్టి ఆయన తలరాయిగా ఉండాలనుకుండా ఇజ్రాయేలు తోసివేశారు. హల్లెలూయా. ఇప్పుడు ఆయన అన్యజనుల దగ్గరికి వచ్చాడు. ఇప్పుడు ఆయన ఏం చేశారంటే ఆ క్రీస్తు యేసే మూలరాయిగా ఉండి, పునాది రాయి ఆయనే, మూలరాయి ఆయనే. హల్లెలూయా. మూలరాయి ఆయనే, పునాది రాయి ఆయనే. ఆయన ఏం చేసాడు? మరల పైన 7 మెట్లు కట్టాడు, 7 సంకాలాలు. అవునా? 7 మెట్లు కట్టాడు. విశ్వాసము, సద్గుణము, జ్ఞానము, సహనము, ఆశా నిగ్రహము, దైవభక్తి, సహోదర ప్రేమ కట్టి చివరిగా ఇప్పుడు ఏం రావాలి మనకే? ఏం రావాలి ఇప్పుడు? హల్లెలూయా. ఆత్మీయంగా అది వచ్చింది. కానీ ఆయన కదిలించే శక్తి ఈ యొక్క శరీరమును మొత్తమును కూడా ఒక రూపాంతరపరిచే శక్తి అంత్యకాలపు హానోకులో ఉన్న వారిని అందరినీ తీసుకొని మధ్యాకాశములకు వెళ్ళిపోద్ది. కుకింగ్ పవర్, రూపాంతరపరిచే శక్తి. హల్లెలూయా. రూపాంతరపరిచే శక్తి మనలందరినీ ఏం చేసేస్తుంది అంటే శరీర మార్పు కలిగిస్తుంది. ఎవరికి కలిగిస్తుంది అంటే అతుకబడి ఉన్నవారు. మొదటి రాకడలో శరీరమైన ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అయితే, ఇప్పుడు ఈసారి ఉన్నది ఏంటంటే ఆయన సంఘమే శరీరం అయి ఉన్నది. ఇది క్రీస్తు అయి ఉన్నాడు ఆయన. హల్లెలూయా. అర్థమవుతుందా? ఈ 6000 సంవత్సరాల దేవుని యొక్క ప్రయత్నం అంతా దేని కొరకంటే ఈ శరీరం కొరకే. అందుకే వీరు లేకుండా వారి పరిపూర్ణులు గారు. పాత నిబంధన పరిశుద్ధులు దేవుని రాజ్యంలోకి వెళ్ళలేరు. పునరుద్ధానం పొందుకున్నారు కానీ దేవుని రాజ్యంలోకి ఇంకా ఎవరు కూడా వెళ్ళలేరు. మనం వెళ్ళినప్పుడే దేవుని రాజ్యం అనేది ఈ భూమి మీద స్థాపించబడుతుంది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. కాబట్టి హానోకు పిరమిడ్ ఈరోజు ఒక సూచనగా, ఒక గుర్తుగా, ఒక చిహ్నముగా ఈరోజు ఈజిప్ట్, అది ఎక్కడుందంటే ప్రవక్త భూమికి మధ్యలో ఉన్నదట. పిరమిడ్ ఎక్కడున్నది? భూమికి మధ్యలో, మిస్ట్ ఆఫ్ ది ఎర్త్, భూమి మధ్యలో కట్టాడు హానోకు. ఎన్నెన్నో నాశనం అయిపోయినాయి జలప్రలయంలో. అయిపోయా? జలప్రలయంలో పెద్ద పెద్ద భవనాలు పోయాయి, జంతువులు పోయాయి, జీవరాశులు పోయాయి, మనుషులు పోయారు, అన్నీ పోయినాయి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. కానీ హానోకు పిరమిడ్ మాత్రం ఇప్పటికి కూడా చెక్కు చెదరకుండా అలాగనే ఉంది. అది ఎందుకు దేవుడు ఉంచాడంటే ఈరోజు మనకు సూచనగా, ప్రపంచంలో ఉన్న ప్రజలందరికీ అది ఒక సూచనగా ఉన్నట్లుగా, ఒక గుర్తుగా నేను ఆ దినమును నేను చూపిస్తానని చెప్పినట్లుగా ఈరోజు మనకు దాన్ని దేవుడు చూపిస్తున్నాడు. ఆమేన్. కాబట్టి నా ప్రియమైన సహోదరి సహోదరులారా, మీరందరూ కూడా ఒక పరిపూర్ణ మానవుని స్వరూపముగా, ఒక పిరమిడ్గా మీరందరూ కూడా సిద్ధపడాలని ప్రభు కోరుతూ ఉన్నాడు. కాబట్టి మీరందరూ కూడా ఒకవేళ ఏదైనా భేదములు, చిన్న చిన్న అభిప్రాయములు ఉంటే తొలగించుకొని ఒక పరిపూర్ణ మానవుని యొక్క పిరమిడ్గా సిద్ధపడి ఆయన రాకడ కొరకు సిద్ధపడండి. చెప్పబడిన వర్తమానం ప్రభు దీవించును గాక. గాడ్ బ్లెస్ యు. షాలోమ్. ప్రార్థన చేసుకుందాం.